మోంతా తుపాను 15 లక్షల ఎకరాల్లో పంట నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా రైతుల జీవితాలను తల్లకిందులు చేసి పారేసింది. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. తీవ్రంగా నష్టపోయిన రైతులు పంటను చూసి లబోదిబోమంటున్నారు. ఇంతటి విపత్తు వేళ మన పాలకులు ఎక్కడున్నారు? మన సీఎం గారు లండన్ లో ఉంటే ఆయన సుపుత్రుడు మంత్రి లోకేష్ గారు కుటుంబ సమేతంగా ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ తుపాను రావడానికి 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు. తుపాను వెళ్లిపోయిన 48 గంటల్లో వాళ్ళు వెళ్లిపోయారు. ఇంతకు మించి ఏం చేశారు? అయ్యో, వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే అని ప్రశ్నిస్తారేమో కూర్చొని రివ్యూలు చేశారు. విమర్శించడమే మన పనే అండి, తప్పదు. ఓట్లేసి ప్రజలు మన ఎలాగూ గెలవనివ్వరు. కనీసం 4 గోడల మధ్య కూర్చొని స్టేట్మెంట్లన్నా ఇవ్వకపోతే లెవెల్ పడిపోద్ది, గుర్తింపు ఉండదు. ఇక మన డిప్యూటీ సీఎం గారు పొలాల్లో ఫోటోషూట్లు పూర్తి అవ్వగానే పొరుగు రాష్ట్రానికి అటు చూడు బే. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. వెళ్ళిపోయారు. మరి పాలకులే పట్టించుకోకపోతే ఆ రైతుల గోడు వినేదెవరు? వారికి అండగా నిలబడేదెవరు? వారికి నేనున్నానని భరోసా ఇచ్చేదెవరు? కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. మా దేవుడితో సమానం చంద్రబాబు నాయుడు గారు. అర్థమైందా? చంద్రబాబుతో ఢీకొట్టడానికి జగన్మోహన్ సచ్చినా కూడా చేత కాదు. ఇంత లోకమైపోయారా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాటిలో చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? గెలిచే చంద్రబాబు, లోకేష్ సీఎం. ఫైనల్ గా మీరు మరి నేను కోరుకున్నా నీ గోటించిన కొడుకు లేడు. నువ్వు సీఎం, నువ్వు సచ్చిందాక నువ్వు కావు. జగన్ గారు వచ్చే కూర్చొని పుట్ట కోసుకొని చచ్చిపోతున్నాను. పెట్టలు తొల్లగా తనబడి మీ దృష్టికి ఇచ్చోడా పేసుగా చూడాల్సిందే. మనసులో స్వామి, మనసులో స్వామి, మనసులో స్వామి. దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేదెవరు? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనకు వినిపించే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్. ఆడి పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. ఆడి పేరు చెబితేనే నా కాలంలో దూకి చచ్చిపోతానయ్యా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆడి పేరు చెబితే, అసహ్యం కలుగుతుంది ఒళ్ళంతా. అవును, ప్రతి కష్టంలోనూ గుండెల నిండా భరోసా నింపే పేరు అదొక్కటే. ఆడి పేరు ఎత్తబాకండి దయచేసి. ఏం పని చేయని వ్యక్తి పేరు ఎత్తబాకండి. ఏం పని చేయని వ్యక్తి పేరు ఎత్తబాకండి. అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు? మీ గట్టికి నూతుల్లో పుడికలు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఇప్పుడు మీరున్నారు ఏదో పని చేస్తారు, మేమున్నాం ఏదో పని చేస్తాం. ఆడేం చేశాడో చెప్పాలి. మోంతా తుపానుతో నష్టపోయిన రైతులను జగన్ పరామర్శించారు. కరెక్ట్ గా చెప్పమను, కరెక్ట్ గా జనంలోకి రమ్మను. ప్రతి రైతు గుండెను టచ్ చేశారు. వారి కన్నీళ్లు తుడిచి నేనున్నానని వారికి కొండంత భరోసా ఇచ్చారు. అటు చూడు బే. ఇది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. ఆయన పర్యటనలో దారి పొడవునా జనం నీరాజనం పట్టారు. భజన ప్రజానికి భజన. మీరు గొప్పలు ఏం గొప్ప? దేనికి గొప్ప? తుపాను భారీ నష్టాన్ని మిగిలిస్తే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్న రైతులకు జగన్ కొండంతా అండలా కనిపించారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఈ రోజు అయిపోయిన పెళ్లికి మేళాలంటూ దొంగలబడిన 6 నెలల కుక్కలు మరిగినట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి, సరే ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? నువ్వు రైతులను ఉద్ధరించడానికే వచ్చావు అనుకుందాం. ఈ హంగామా ఏంటి, గొడవ ఏంటి, జనాలేంటి, సీఎం అని అనిపించుకోవటం ఏంటి? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. అందుకే ఆయనకు తమ కష్టం చెప్పుకుని రైతులు బోరుమన్నారు. దీనికంటే ముందు ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. జగన్ బయట అడుగు పెడుతున్నారంటే జన సునామీ పోటెత్తడం కామన్. చెల్లించుకోవటం, 1000 రూపాయల డబ్బులు, జే బ్రాండ్ మందు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తేనే వీళ్ళందరూ వచ్చారనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆటోలకు జనాలను ఎక్కించడాలు అవన్నీ క్లియర్ గా వీడియోస్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. కన్నా ముందు పోలీసుల ఆంక్షలు, నోటీసులు, బారికేళ్లు, ముళ్లకంచెలు అయినా ఇవేవి జగన్ తో సహా ఆయన వెంట నడిచిన జన సముద్రాన్ని నిలువరించలేకపోయాయి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన